ఎస్సీ హిందూస్ అయ్యుండి వాళ్ళు గనక బాప్తిజం తీసుకుంటే వాళ్ళు రిలీజియన్ కన్వర్ట్ అయినట్టు కాదు, అంటే హిందూస్ నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినట్టు కాదు సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ లో స్పెసిఫై చేసింది. కేరళలో ఒక పర్సన్ ఒక హిందూ కమిటీ ఎలక్షన్ లో ఆయన కంటెస్ట్ చేయాలనుకున్నారు. సో దానికి అగెయిన్స్ట్ గా ఆయన మీద ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఏంటంటే ఆయన బాప్తిజం తీసుకున్నారు, సో హీ గాట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అన్నది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు స్పెసిఫై చేసింది ఏంటంటే ఇప్పుడు ఆయన గనక బాప్తిజం తీసుకున్నారు అంటే స్టిల్ దట్ రిలీజియన్ విల్ నాట్ గో. ఎందుకంటే మనకి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం ఎనీబడి కెన్ ప్రొఫెస్ ఎనీ రిలీజియన్. నౌ ప్రొఫెస్ అంటే ఏంటి, నీడ్ నాట్ కన్వర్ట్ ఇంటూ అనదర్ రిలీజియన్ బట్ దే కెన్ బిలీవ్, అంటే వాళ్ళ బిలీవ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ త్రూ కానీ సపోజ్ హిందూస్ అయ్యుండి క్రిస్టియన్ రిచువల్స్ ఏమన్నా ఫాలో అవుతున్నా, ఒకవేళ చర్చ్కి వెళ్తున్నా, ఒకవేళ బాప్తిజం తీసుకున్నా, వాళ్ళ రిచువల్స్ ఏమన్నా చేస్తున్నప్పటికీ దట్ విల్ నాట్ చేంజ్ ద రిలీజియన్ యాజ్ అ హోల్. అండ్ ఎస్పెషలీ ఈ కేసులో హీ ఈస్ హోల్డింగ్ అన్ ఎస్సీ సర్టిఫికెట్. ఈ ఎస్సీ సర్టిఫికెట్ని ఫేక్ సర్టిఫికెట్ అనో లేకపోతే అది ఇల్లీగల్గా అబ్టైన్ చేసుకున్న సర్టిఫికెట్ అన్న ఎలిగేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఈ బాప్తిజం తీసుకున్నట్టు ఫోటోగ్రాఫ్ కానీ బాప్తిజం తీసుకున్నట్టు ఉన్న ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కానీ ఇవి ఏవి కోర్టుకి చెల్లవు. అండ్ ఒక రిలీజియన్ నుంచి కన్వర్ట్ అయిపోవడం అన్నది దట్స్ అన్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసింది.